హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి. పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు పాత వారికి, కొత్త వారికి అని చాలామంది అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుందండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళ 4,000, వికలాంగులకి 6,000, ఎంపీ సెల్లింగ్ చేసుకున్న వారికి మాత్రం పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీ బ్యాంక్ అకౌంట్లో కానీ జమ అవుతున్నాయి. అలాగే ఎంపీ సెల్లింగ్ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. ఇక అలాగే కొంతమందికి రద్దు అవుతున్నాయి. ఎందుకు రద్దు అవుతాయి? 2 లక్షల నుంచి 3 లక్షల మందికి అయితే రద్దు అవుతున్నాయండి. ప్రతి ఒక్క వికలాంగులు ఫేక్ సర్టిఫికేట్ చూపించడం వల్ల, అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులకు 3 ఎకరాల పంట పొలం ఉన్న రద్దు అవుతున్నాయండి. కొంతమందికి రద్దు అవుతుంది. 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు, పాత వారికైనా కొత్త వారికైనా. అలాగే ఇక కొత్త వారికి, వృద్ధులకి, వితంతులకు, ఒంటరమైన 4,000, వికలాంగులకి 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఎంపీ సెల్లింగ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా బీడీ కార్మికులు అయితే 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు 15 నుంచి 30 లోపు అయితే ఖచ్చితంగా అయితే పెంచిన డబ్బులతో సహా ఇస్తామని చెప్పడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.